క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవారంతో మనం తపస్సు కాలములోనికి ప్రవేశించి ఉన్నాం. తపస్సు కాలము దీవెనల కాలము, ప్రభు శ్రమలపై ధ్యానించే కాలము, రక్షణ చరిత్రను స్మరించే కాలము, రక్షణ ఫలాలను అందుకునే కాలం, జీవిత ఉద్దేశాన్ని గుర్తించే కాలము, మారు మనస్సుకై పరితపించే కాలం. కావున ఈ కాలములో ప్రభుని శ్రమలపై ధ్యానం చేస్తూ, మన బలహీనతలపై యుద్ధం చేస్తూ, మన అనుదిన సిలువలను మోసుకుంటూ, జీవిత ప్రమాణాలను పెంచుకుంటూ గమ్యం చేరేందుకు ఈ సమయాన్ని వినియోగించినప్పుడు ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే, అదే విధముగా దైవానికి కొద్దిగానైనా చేరువైనట్లే. ఈ తపస్సు కాలంలో మనలో ఉన్న ఒక్క బలహీనతనైనా సంపూర్ణంగా తొలగించుకుందాం. ఒక్క మంచి కార్యాన్నైనా ప్రారంభించి నిరంతరముగా కొనసాగిద్దాం. ఈ విధంగా చేసినప్పుడే మనం ఆ ప్రభువుకు ప్రీతిపాత్రులం అవుతాం. అదే విధముగా మన జీవితాలను ధన్యం చేసుకుంటాం. మన విశ్వాసంలో దృఢపడాలి అంటే ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఈ కాలాన్ని ప్రత్యేకమైన, విలక్షణమైన, విలువలతో కూడిన, దైవ ప్రేరణకు ఆలవాలమైన ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలకు క్షేత్రమైన అమూల్య కాలముగా ఈ కాలాన్ని మలుచుకుందాం. మరి ముఖ్యముగా అనుదిన ప్రార్థన, జపమాల, దివ్య బలి పూజ, పాప సంకీర్తనము, పరిశుద్ధ గ్రంథ పారాయణము, అదే విధముగా ఆధ్యాత్మిక దివ్య గ్రంథ పఠనము అను సప్త భక్తి సాధనాలపై మన యొక్క దృష్టిని నిలుపుకుందాం. నిజ క్రైస్తవ ఆచరణకు గొప్ప సాక్షులుగా నిలుద్దాం, జీవిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.